బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ చంచల్గూడ జైలుకు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ ను కలవనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సెలవులకు సంబంధించిన నకిలీ సర్క్యులర్ కేసులో మన్నే క్రిషాంక్ ను అరెస్టు చేశారు పోలీసులు. దీంతో మన్నే క్రిషాంక్ కు ఈ నెల 13 వరకు జ్యుడిషియల్ రిమాండ్ కొనసాగుతుంది. అయితే బెయిల్ పిటిషన్ పై విచారించిన కోర్టు ఇవాళకి వాయిదా వేసింది. మరోవైపు ఎలాంటి పెద్ద శిక్షకైనా రెడీ అంటూ జైలు నుంచి లెటర్ రిలీజ్ చేశారు మన్నే క్రిషాంక్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ చంచల్గూడ జైలుకు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ ను కలవనున్నారు కేటీఆర్. ఉస్మానియా యూనివర్సిటీ సెలవులకు సంబంధించిన నకిలీ సర్క్యులర్ కేసులో మన్నే క్రిషాంక్ ను అరెస్టు చేశారు పోలీసులు. దీంతో మన్నే క్రిషాంక్ ను ఈ నెల 13 వరకు జ్యుడిషియల్ రిమాండ్ కొనసాగుతుంది. అయితే బెయిల్ పిటిషన్ పై విచారించిన కోర్టు ఇవాళకి వాయిదా వేసింది. మరోవైపు ఎలాంటి పెద్ద శిక్షకైనా రెడీ అంటూ జైలు నుంచి లెటర్ రిలీజ్ చేశారు మన్నే క్రిషాంక్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ను నేడు చెంచల్గూడ జైల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలవబోతా ఉన్నారంటూ మాత్రం సమాచారం అందుతా ఉంది. దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు అక్కడ చేస్తున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. క్రిషాంక్ ఉస్మానియా క్యాంపస్ కి చెందినటువంటి సెలవుల విషయంలో ఒక సర్క్యులర్ ని తనే స్వయంగా సర్క్యులేట్ చేశాడు. అది నకిలీ సర్క్యులర్ అని, అది ప్రభుత్వాన్ని ఉస్మానియా క్యాంపస్ ని దిగజార్చేటువంటి ప్రయత్నం చేశాడు క్రిషాంక్ అంటూ కూడా ఉస్మానియా క్యాంపస్ చీఫ్ వార్డెన్ ఓయూ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని క్రిషాంక్ ని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. బెయిల్ పిటిషన్ కూడా క్రిషాంక్ దాఖలు చేయడము, ఆ బెయిల్ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. క్రిషాంక్ తాజాగా 2 రోజుల క్రితం జైలు నుంచి ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. అది నకిలీ సర్క్యులర్ కాదు, ఒరిజినల్ సర్క్యులర్. అది ప్రూవ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ అది ఒరిజినల్ సర్క్యులర్ అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పు ఎలా ఒప్పుకుంటుంది? నేను ఫేక్ అయితే మాత్రం ఎన్ని సంవత్సరాలైనా జైలు శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఈ రకంగా తను చేతి రాతతో ఒక లేఖ రాసి ఆ లేఖను మీడియాకు బయటికి రిలీజ్ చేయడం జరిగింది. తను రాసినటువంటి లేఖలో మళ్ళీ ఈ ఫేక్ లెటర్ సంబంధించినటువంటి అంశమే. అది నిజంగానే చీఫ్ ఆర్డర్ నుంచి రిలీజ్ అయినటువంటి లేఖ. ఆ విషయంపై అనేక వైపుల నుంచి విమర్శలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ వ్యవహారం అంతా కూడా తన పైన నెట్టేసి అది ఫేక్ సర్క్యులర్ కిందకే మళ్ళీ తిరిగి ఫిర్యాదు అందజేయడం మాత్రం హాస్యాస్పదంగా ఉంది అంటూ మాత్రం కిషాన్ చెప్తా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ తన అకౌంట్ ద్వారా వెళ్లినటువంటి సర్క్యులర్ కాబట్టి సర్క్యులర్ రిలీజ్ చేయాల్సినటువంటి అధికారులే ఫిర్యాదు చేయడంతో క్రిషాంక్ పైన అనేక ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. క్రిషాంక్ ని ఈ రోజు కేటీఆర్ కలిసి ఈ ఫేక్ సర్క్యులర్ కి సంబంధించినటువంటి అంశం పైన క్రిషాంక్ పాత్ర ఏంటి, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరేంటి, అక్రమంగా కేసు నమోదు చేశారంటూ మాత్రం బీఆర్ఎస్ నాయకుల నుంచి వెలువడుతున్నటువంటి విమర్శలు, దీనిపైన క్రిషాంక్ నుంచి పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా తీసుకుని మీడియాతో మాట్లాడుతూ క్రిషాంక్ పాత్ర లేనప్పటికీ కావాలని తప్పుడు కేసులు పెట్టారంటూ కూడా కేటీఆర్ మాట్లాడించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే క్రిషాంక్ ఒక సవాల్ కూడా విసురుతా ఉన్నాడు. అది నకిలీ లేఖ కాదు, ఒరిజినల్ లేఖనే. తను నకిలీ చేయాల్సినటువంటి అవసరం లేదు, అది నేను ప్రూవ్ చేయగలను అంటూ మాత్రం బలంగానే క్రిషాంక్ ఈ స్టేట్మెంట్ వస్తా ఉన్నాడు. తనకు సహకరిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, ఈ విషయం ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తున్నటువంటి మీడియా మిత్రులకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను పోరాటం కొనసాగిస్తా ఉన్నాను. ఈ పోరాటానికి అందరు మద్దతు కావాలి. తను వాయిస్ రేజ్ చేసినందుకే ఈ రోజు అక్రమ కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టి నన్ను కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా క్రిషాంక్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కేటీఆర్ కలిసిన తర్వాత క్రిషాంక్ రాసినటువంటి లేఖపై కానీ అక్కడ జరిగినటువంటి ఆ ఇష్యూకి సంబంధించి కూడా మీడియాతో కేటీఆర్ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మరోపక్క క్రిషాంక్ వేసినటువంటి బెయిల్ పిటిషన్ ఈ రోజు విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు విచారణలో క్రిషాంక్ బెయిల్ లభిస్తుందా లేదా జ్యుడిషియల్ కస్టడీ రిమాండ్ ముగిసేంత వరకు క్రిషాంక్ బెయిల్ ఇచ్చేది లేదంటూ కూడా కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది అనే దానిపై మాత్రం మరి కాసేపట్లో ఒక క్లారిటీ రావాల్సి ఉంది. రవితేజ, అంటే క్రిషాంక్ రాసిన లేఖపై కాంగ్రెస్ నేతలు స్పందించారా? క్రిషాంక్ లేఖపైన పెద్దగా కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కూడా స్పందించలేదు. ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. 3-4 రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర హడావిడిలో ఉన్నారు. ఏ రకంగా కాంగ్రెస్ కి అధికంగా ఎంపీ సీట్లు సంపాదించేటువంటి
ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. క్రిషాంక్ లేఖని పెద్దగా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకోలేదు. ఎవరు కూడా కింది స్థాయి నాయకుల నుంచి కూడా పై స్థాయి వరకు కూడా క్రిషాంక్ లేఖని పెద్దగా ఎవరుగా కన్సిడర్ చేసి దానిపైన తిరిగి రీకౌంటర్ ఇచ్చినటువంటి సందర్భాలు. క్రిషాంక్ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది పైన తీవ్ర విమర్శలు చేయడము, వారి పైన నెగిటివ్ ట్రోలింగ్ చేయడము, వారిని దిగజార్చి అగౌరవపరిచేటువంటి ప్రయత్నాలు చేశారు. కాబట్టి సేమ్ ఆ ప్రభుత్వం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిషాంక్ వ్యవహరించినటువంటి తీరునే మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వం కూడా క్రిషాంక్ పైన ప్రయోగాలు చేపడతా ఉంది. హాస్యాస్పదంగా క్రిషాంక్ రాజకీయ అనుభవం లేనటువంటి వ్యక్తి అని, అతను కేవలం ఒక బడా నాయకుల చేతుల్లో కీలుబొమ్మగా ఉండి వాళ్ళు చెప్పిన విధంగానే ఆడుతా ఉన్నాడని, సోషల్ మీడియానంతా కూడా తన ఇష్ట ప్రకారంగా కాకుండా బడా నేతల ఇష్ట ప్రకారంగా నడుచుకుంటూ తనే దానికి సారథ్యం వహిస్తా ఉన్నానంటూ కూడా ఈ రకంగా క్రిషాంక్ అనేక సార్లు వారు చెప్పిన విధంగానే బలుపశువు అయిపోయాడని ఒక విషయాన్ని కూడా ఈసారి కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని ఎప్పుడప్పుడు ట్వీట్ చేస్తా ఉన్నారు. పోలీసులు నమోదు చేసినటువంటి కేసు సంబంధించి మొత్తం క్రిషాంక్ పైన రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఒకవేళ ఈ కేసులో నుంచి బెయిల్ పొంది బయటకు వచ్చినా పెండింగ్ లో ఉన్నటువంటి ఆ 17 కేసులలో కూడా క్రిషాంక్ ని అరెస్ట్ చేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. రవితేజ్, అంటే కేటీఆర్ తో పాటు ఇంకా ఎవరెవరు నేతలు క్రిషాంక్ ని కలవనున్నారు, ఎటువంటి భరోసా ఇవ్వనున్నారు? కేటీఆర్ తో పాటు హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులంతా కూడా క్రిషాంక్ ని ములాఖాత్ అయ్యేటువంటి అవకాశం ఉంది. జైల్లో కొందరికి మాత్రమే అనుమతి ఉంది. 2 లేదా 3 మాత్రమే జైలు అధికారులు లోపలికి అనుమతిస్తారు. నేరుగా ఫిజికల్ గా ఫేస్ టు ఫేస్ కలిసేటువంటి సౌలత్ కల్పించారా లేదా తను ఎవరైతే రెగ్యులర్ గా ఉన్నటువంటి అండర్ ట్రయల్ ఖైదీలను కలిసే విధంగానే కలవబోతా ఉన్నారనే దానిపై కేటీఆర్ అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడి సిచ్యువేషన్ బట్టి దానిపై క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. క్రిషాంక్ ని కలిసి ఈ విషయంలో తమ పార్టీ అండగా ఉంటుంది, పార్టీ సపోర్ట్ ఉంటుంది, అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు, దీనిపై పార్టీ కూడా పోరాటం చేస్తా ఉంది, లీగల్ గా దీన్ని ఎదుర్కొందాము, మీరు ఏ కేసు అక్రమంగా మీపై లేకుండా దీన్ని క్లీన్ చిట్ గా మనం బయటకు వచ్చేటువంటి ప్రయత్నాలు కూడా జరుపుదాము. ఫేక్ సర్క్యులర్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం అంటుంది, అది ఒరిజినల్ సర్క్యులర్ అన్నట్టుగా మనం ప్రూవ్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేద్దామంటూ కూడా ఈ రకంగా కేటీఆర్ క్రిషాంక్ కి భరోసా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు క్రిషాంక్ కూడా ఇప్పటికే ఒక పోరాటం చేస్తా ఉన్నారు. ఈ పోరాటానికి నాకు మద్దతు కావాలి, నేను ఇవన్నీ కూడా బట్టబయలు చేస్తాను, అది ఒరిజినల్ సర్క్యులర్ అంటూ నేను ప్రూవ్ చేస్తానంటూ కూడా క్రిషాంక్ కూడా అంటా ఉన్నాడు. కాబట్టి ఈ సర్క్యులర్ విషయంలో బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ క్యాడర్ అయితే పెద్ద మొత్తంలో దాన్ని ఒరిజినల్ అంటూ ప్రూవ్ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.